హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. IFFMకి అతిథిగా రామ్ చరణ్. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది అంటున్న సమంత. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్లో టబు. కన్నడ దర్శకుడితో సూర్య. జనార్దన్ టు జాన్ స్నోగా రాజేంద్ర ప్రసాద్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. IFFMకి అతిథిగా రామ్ చరణ్. రామ్ చరణ్కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్లో ఈ హీరో గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. రామ్ చరణ్ వస్తున్నారు, నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఎక్స్ వేదికగా IFFM తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు మెల్బోర్న్లో ఈ చిత్రోత్సవం జరగనుంది. ఈ వేడుకలో రామ్ చరణ్ అతిథిగా పాల్గొనడంతో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డును కూడా అందుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ భారతీయ సినిమా గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికపై సెలబ్రేట్ చేసుకునే IFFM 2024లో భాగమవుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టం. RRR విజయం విశ్వవ్యాప్తం. మెల్బోర్న్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎంతో థ్రిల్లింగ్గా ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ అన్నారు. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది అంటున్న సమంత. నేనెప్పుడూ కొత్త విషయాల్ని తెలుసుకొని ప్రతిదీ నేర్చుకోవాలనే కోరుకుంటా. నా దృష్టిలో నేనెప్పటికీ ఒక విద్యార్థినే అంటోంది అగ్ర కథానాయిక సమంత. గతేడాది శాకుంతలం, ఖుషీతో ప్రేక్షకుల్ని అలరించిన ఈమె వ్యక్తిగత సవాళ్లతో పోరాడి చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చేందుకు ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో సిద్ధంగా ఉంది. నిర్మాతగాను తొలి అడుగు వేయనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ అభిమానులతో ముచ్చటించింది. వచ్చే నెల నుంచి నా కొత్త సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నా. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నా. కొత్తగా మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ, గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి విలువిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నానని అంది. ఇన్నేళ్ల తన సినిమా అనుభవం గురించి పంచుకుంటూ చిత్ర పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు గడిచినప్పటికీ కొత్తగానే ఉంది. ఈ రంగంలో చేయాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నా భావన. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది. ఎన్ని చిత్రాలు చేసినా పాత్రలు మనకింకా కొత్తవి నేర్పిస్తూనే ఉంటాయంటూ ముగించింది సమంత. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్లో టబు. డ్యూన్ ప్రొఫెసీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్. ఇది 2021లో వచ్చిన డ్యూన్కి ప్రీక్వెల్ రూపుదిద్దుకుంటోంది. సిస్టర్హుడ్ ఆఫ్ డ్యూన్ నవల ఆధారంగా డేవిస్ విల్న్యూవే తెరకెక్కించనున్నారు. ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, టబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బెనే గెసెరిట్ అనే సంస్థను స్థాపించి మానవ మనుగడకే పోరాడుతున్న ఇద్దరు హార్కొనెన్ సిస్టర్స్ చుట్టూ తిరిగే కథనంతో ఈ సిరీస్ రానుంది. ఇందులో సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో టబు నటించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ 2వ టీజర్ని విడుదల చేశారు. నవంబర్లో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ దర్శకుడితో సూర్య. కథానాయకుడు సూర్య సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. అక్టోబర్లో కంగువాతో థియేటర్లో సందడి చేయనున్న ఆయన ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంతో అలరించనున్నారు. కాగా ఇప్పుడు సూర్య మరో కొత్త ప్రాజెక్టు కోసం చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మఫ్టీ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు కన్నడ దర్శకుడు నర్తన్. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్రస్తుతం కన్నడ స్టార్ యాష్తో టాక్సిక్ అనే పాన్ ఇండియా చిత్రం నిర్మిస్తోంది.
జనార్దన్ టు జాన్ స్నోగా రాజేంద్ర ప్రసాద్. సున్నిపెంట జనార్దన్ ఎందుకు ఏజెంట్ జాన్ స్నోగా మారాడు అంటే రాబిన్హుడ్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హిట్ ఫిలిం భీష్మ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల కాంబినేషన్లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ రాబిన్హుడ్. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ బర్త్డే. ఈ సందర్భంగా రాబిన్హుడ్ సినిమాలో సున్నిపెంట జనార్దన్ అలియాస్ ఏజెంట్ జాన్ స్నో పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నట్లుగా వెల్లడించి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.